దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18వ వచనం. అన్నపానము మాని యెహోవా సన్నిధిని సాగిలా పడితిని. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మోషే ద్వారా నడిపిస్తున్నప్పుడు దేవుడు ఒక రోజున మోషేని కొండపైకి పిలిచి మాట్లాడుతూ ఉంటారు. దేవునితో గడుపుతున్న సమయంలో ఆ కొండ కింద ప్రజలందరూ కూడా త్రాగుటకును, నాట్యమాడుటకును, విందు చేసుకున్నటకును, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. వాళ్ళు ఒక బంగారపు దూడను చేసుకొని మా నాయకుడు వీనే, మా దేవుడు వీళ్ళే అని వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని విపరీతమైన కోపం ఆ ప్రజలపైకి దిగి వచ్చింది. ఎప్పుడైతే ఆ ప్రజలపైకి దేవుని ఉగ్రత దిగి వచ్చిందో మోషే అడ్డుపడి ఆ ప్రజలను కాపాడాలని అన్నపానములు మాని కన్నీరు కార్చి ప్రభువుని వేడుకున్నప్పుడు దేవుడు ఆ ప్రజలపైకి రావలసినటువంటి ఉగ్రతను తప్పించాడు. ఎందుకని? మోషే ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనకు నేర్పిస్తున్న పాఠం, నశించిపోతున్న వారి కొడుకు కుటుంబములో అనేక కలవరాలతో నిండి ఉన్నప్పుడు ఆ కుటుంబము నిమిత్తము, నశించిపోతున్న వారి నిమిత్తము ఆ పూట పడగలిగిన వారు ఎవరైనా ఒకరుంటే దేవుడు వారిని కాపాడుతున్నాడు. చూడండి, మోషే ఒక్కడిని బట్టి ఆ ప్రజల మీదకి ఉగ్రత రాకుండా దేవుడు కాపాడాడు. ఈ రోజున ఈ ఉదయకాలం గొప్ప పాఠాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. సమస్యను చూసి కృంగిపోతున్నాం, సమస్యను చూసి దిగులు పడుతున్నాం, సమస్యను 10 మందికి చెప్పుకొని చింతిస్తున్నాము. ఆహారం తీసుకుంటున్నాం, నిద్రపోతున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. కానీ సమస్య విషయంలో ఒక శ్రేష్టమైన ఆలోచన మనం చేయలేకపోతున్నాం. ఈ ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో ఉండి ఉండవచ్చు, మన కుటుంబంలో ఎన్నో ఉండి ఉండవచ్చు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు. అవేదో రొటీన్ లైఫ్లో ఉన్నట్లుగా వాటిని చూస్తూ వెళ్ళిపోతున్నాం. ఈ రోజున మోషే ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, అతడు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రభు ఎదుట సాగిలపడ్డప్పుడు దేవుడు ఆ ప్రార్థన దాటిపోకుండా వారి ఉగ్రత నుండి కాపాడాడు. ఈరోజు నీవు నేను మన పరిస్థితులను బట్టి, మన సమస్యలను బట్టి మనం నడుమును కట్టుకోగలిగితే తప్పకుండా దేవుడు కాపాడగలుగుతాడు. కనుక చింతించకుండా, దిగులు పడకుండా, ఐహిక విచారణ కలిగి ఉండకుండా దాని విషయంలో ఒక సమర్పణలోకి వచ్చి ప్రభు దగ్గర కృప పొందుకొని వాటన్నిటి నుంచి విడుదల పొందుకుందాం. ఆ సమస్యలను నువ్వు ఉన్నవారి నుంచి విడుదల కలుగచేద్దాం. నిశ్చయంగా ప్రభు అట్టి కృప ఈ ఉదయకాలం మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.